శ్రీ పింగళి నాగేంద్రరావు గారి చారిత్రక నాటకం జేబుండీస. మూడవ రంగం. ఇద్దరు చెనికత్తెలు మహారాజు గారి బొమ్మ గీస్తున్నారు. ఒక ఆవిడ అడుగుది, ఏమే పోలిక ఏమైనా వచ్చాయే చూడవే అండి. మనిషిని చూస్తే కదా పోలిక నిర్ణయించడానికి. ఆమె చెప్పిన వల్ల నీకేమైనా జ్ఞాపకం ఉందటే? ముక్కు పొడబట, వక్షస్థలం విశాలమట, ఎగు భుజాలట. ఏమాకారమే ఇది? ఎవరికొండది? తాను వ్రాసికొంటే బాగుండేది కదా, మలను వ్రాయమందేమిటే? మనం వ్రాసిన తనకు నచ్చుతుందా? ఇప్పటికి 4 సార్లు వ్రాసి చెంచడం జరిగి ఇది దీనికి ఎంత వంకలు పెడుతుందో. ఉండి వస్తున్నట్టు ఇంతలోకి జేబుండీసా వచ్చింది. సఖీ సఖీ అయినదటే, పూర్తి అయిందటే, ఇంకా కాలేదా? అయ్యో ఇంకా కళ్ళు పెట్టదా? మీ ఏమా తొందర చూడి, ఈసారైనా పోలిక వచ్చిందేమో. ఏది వ్రాసినట్లా చిత్రించారు? తిలక పుష్పంలాగా, చెంపకం కుసుమంలాగా, గ్రీవం కంబులాగా చిత్తార. వక్షస్థలం విశాలంగా ఎత్తుగా వ్రాశారు కదా. భుజాలకు కన్నాలకు చుంబించినట్టుగా రచించారు. బాహువులు జాలు దీర్ఘాలు చిత్రించారు కదా. అపవారి అయినా నీ ఉపన్యాసం అయిందా? ఏమిటే మీ వైఖరి? చెలి పటం ఎక్కడే అని ముందు ప్రత్యక్షంగా ఉండగా అని ఎవరే ఈ బొమ్మ వ్రాసింది? తపోలసితరంబులైన లలిత రేఖలతో ఈ రూపం చిత్రింపజాలకపోతే ఈ వర్ణాలు ఎందుకు ప్రతీకారుగా ఉన్నవే? అబ్బా, ఏమి ఈ విన్యాస వైఖరి? నేను అనుకున్నట్టు రాలేదే. నీవెలా అనుకుంటువో నీ హృదయంలో వచ్చి మేము చూశామా ఏమిటి? నువ్వు గడియకొక సారు తలుసుకుంటావు, నా హృదయంలో నింపుతా. చూడరా మోహనాకృతి అంటూ కాంతి గోళంబులో కన్నలు కాలని చెరువందుతుండే రిక్కలు విధాన స్వప్రభాచక్రము అనదము చూడని తనరారుతుండు చంద్రుని విధాన. స్వర్గ సామ్రాజ్యము వక్షము అనరాదే కొమరారు కఠిన కరిమస్తకము విధ. ప్రజ్ఞాధ్వజంబులో బాహులో తెలియని చెలియించుతుండే భోగుల విధ అంటే పాముల. అది మనోహర స్వచ్ఛ దివ్య ప్రకాశమ నిరము ఏము ఆపాదమస్తకము రుచులని నడుబాల సూర్యుడో అనగా మహిత శౌర్యాధిరాజ్య సమ్రాట్టువంగ. శివాజీ గురించి. చెలి దీనికి పిచ్చి పట్టినట్టుందే చూడవే. చెలి పటమేది? ఎంతవరకై పూర్తయి వచ్చింది పిచ్చి? కళ్ళు చిత్రించావా? నేను చేసిందే కదా. ఇంతకీ మీకు తొందర ఏమిటి? ఆ అవస్థ అర్థం తెల్లబోయింది. ఏమ్మాయి సరి, మనం పోవచ్చు, ఉన్న కొద్దీ వికారం పెరుగుతుంది అని అంటారు. ఇదేమీ ఎక్కడికి పోతారు? ఎక్కడికో కాదు, మా ఇంటి వంటి వారి వద్దకు. అబ్బా ఊరుకోవమ్మ, ఆమెకేదో మతి భ్రమ కలిగింది, నీకు కలిగింది. ఇదంతా ఆమెకు కలుగుతోంది మతి భ్రమట. అది చిత్రంలో ఏమున్నదని ఆమెకి భావోన్మాదం కలుగటకు నీకెందుకు? 2 నిమిషాలు ఊరుకో, దానంతటదే తిరిగి వస్తుంది అని. మొదట జేబుండీసా చిత్రపటాన్ని చూస్తూ, చలి ఇది బాగానే ఉన్నదే. ప్రకృతి వీరుని లక్షణాలన్నీ ఇందులో వ్యక్తపరిచావు, బాగుంది. చలి అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ కోపపడక చెప్పు, ఈ పటం ఎవరిది? ఇది ఒకరిది కాదు, కాజాలదు. సాహసౌర్యాది గుణాలు
పరిణామం పొందటానికి ఏర్పడిన ఒక వీరుని స్వరూపమే అంటే అది ఎలా ఉంటుందో నేను ఊహించి వాటికి స్థూల దృష్టిలో అందేటట్టుగా మిమ్మల్ని చిత్రింపమన్న. దాని కోప్పడుకు నీకన్నా నీవు ఎందుకు ఈ ఉన్మాదంలో చెలి మీ మాటలు నాకు అర్థం కావడం. ఉన్మాదం ఏమిటే? ఉన్మాదమా మరేమీ లేదు. కొద్దిసేపటి కింద ప్రదర్శన చెలి హాస్యం కాదు. ఇంతకు మునుపు నిజంగా నీవు కొంచెం ఉన్మాదానికి లోనయ్యావు, నువ్వే పలికావు అని చెప్తోంది రెండో ఆవిడ. ఇంకా నీకు అనుమానం ఏమిటే? ఈ చిత్ర రూపాన్ని తద్ ఆలోకన జనిత ఉన్మాదాన్ని ఏదో సంబంధం ఉండి తీరుతుంది. ఉన్నీసాదు చెలి మరొకసారి అడుగుతున్నా, నిజం చెప్పు. ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పడానికి ఉంటే కదా. పోని నీకంత చెప్పడం కష్టంగా ఉంటే మేమే నిన్ను బాధింపవలాలి. అది మనం ఇక్కడ ఉండరాదు అని తీసుకెళ్ళిపో. ఏమి వీళ్ళ భ్రాంతి? నీ వీరుడి రూపం ఇలానే ఉంటుందా? ఇది అదిగో అలాగే ఉన్నది. అవనిక జారుతుందంటే తెర జారుతుంది. తృతీయాంకం రంగం 1. స్థానం ఢిల్లీ దర్బార్. సమయం ప్రభాతం. పాదుషా ఔరంగజేబు ప్రధాన సేనాపతి దీర్ఘేర్ ఖాన్, దండనాయకుడు సైస్తఖాన్, హిందూ సేనాపతి వామ్సింగ్, ఇంకా కొందరు సర్దారు యథోచిత ఆసనాసీనుడై ఉంటారు. మంత్రులారా, ఇంతటి ధన నష్టం ఎలా కలిగింది? మన బొక్కసం దాదాపు 3 భాగాలు నాశనమైంది. ఇప్పటికిది మనకి రాజసింగు లొంగు రావటం లేదు. ఎంత ధన నష్టం, ఎంత సైన్య నష్టం కలిగింది? ఇంతకీ ఒకరు మోతు మూలంగా ఈ నష్టమంతా మనకు రాజాసింగ్ వద్ద నుండి వసూలు చెయ్యాలి. ప్రభువు, మనకి ఈ నష్టం యొక్క రాజసింగ్ వల్లనే కలగల. అవును, శివాజీ వల్ల కూడా కలిగి, దుర్గదాసు వలన కూడా కొంత, మొత్తం మీద హిందువుల వల్ల కలిగింది. కనుక ఈ నష్టం హిందువుల వద్ద నుండి నమోదు చెయ్యాలి, వసూలు. రాజాసింగ్ వద్ద నుండి కానీ శివాజీ వద్ద నుండి నష్టపరిహారం మనం గ్రహించాలి. ఇంకా ఎవరి వద్ద నుంచి తీసుకోవాలి? అధికారంకి లోబడి ఉన్న హిందువుడై ప్రతి వాడు ఈ నష్టాన్ని పూర్తున్నట్టు చెయ్య. ఎలా? వాళ్లపై అపరాధ పన్ను విధించ. ఏమి అపరాధాన్ని ఆపాదిస్తాం అది ఆలోచించాలి. ఏమి అపరాధం కావాలి? మన రక్షణ కింద ఉంటూ, మన ఉప్పు తింటూ, మన అధికారంలో ఉన్న హిందువులు తమ మతాశయమునికి విరుద్ధంగా అలా చేయటం అపరాధం కాదా? బొట్టు పెట్టుకోవటమే అపరాధం కాదా? ఇంతకంటే ఘోరమేముంది? కనుక జుట్టు పెంచుకునేవాడు ప్రతి హైందవుడు తల పన్ను చెల్లించాలి. గొప్ప అపరాధం. జలీల్ ఖాన్ ఇదంతా బాగుంది. ఈ ఉపాయం మన చివరి కాలంలోనే నష్టద్రవ్యం తిరిగి పొందగల. కనుక నేను హిందువులపై ఈ కొత్త పన్ను, దాని జిజియా పన్ను. దిలీర్ ఖాన్, ఇదిగో నా ఆజ్ఞాపత్రం. దీని ప్రకారం ప్రతి హిందూ వద్ద నుండి జిజియా పన్ను వసూలు చెయ్యి అని ఆజ్ఞాపత్రం. దిలీర్ ఖాన్, ఏది ఆజ్ఞాపత్రం? ఒకసారి చదవండి. దిలీర్, మంచిది. హైందవుడైన ప్రతివాడి నీ సామ్రాజ్యాన్ని, మా అధికారాన్ని కిందకు తీసుకురాకపోతే మధ్య మాపై అనేక తిరుగుబాట్లు చేస్తూ సింహాసనం నీ హిందీ రాజును అణగదొక్కడే. నీకు చాలా ధన వ్యయము, సైన్య నష్టం మాకు జరిగింది. ఈ నష్టం విశేషంగా మీ వల్లనే కలిగి ఉండటం చేత మీరే ఈ లోటును పూరించాలి. అలాగే మా ఉప్పు తింటూ, మా రక్షణ కింద ఉంటూ
మా మతానికి విరుద్ధంగా జుట్టునొకదాన్ని మీరు పెట్టుకుంటున్నారు కనుక మీ అపరాధం సారు. ఈ జిజియా అనే కొత్త పన్ను ఒకదాన్ని ఆజ్ఞాపిస్తున్న పత్రం ద్వారా విధిస్తున్న ఇది జుట్టు ఉంచుకున్న ప్రతి హైందవుడు ఇచ్చుకోవాల్సిన పని. మా ఆజ్ఞ రేపటి ఉదయం నుండి అమల్లోకి తీసుకురాబడి ఆజ్ఞాధికారం చేసిన వాడు క్రూర దండన పాలు అవుతా. ఔరంగజేబ్ అలంగీర్ చక్రవర్తి. చాలు, ఇక మనకు జిజియా పన్ను వసూలు చెయ్యాలి. ఇంత రాజసింగు వినయం ఏం చేసే విషయం అతనికి కాపలాన్ని మధించాలి. అవును, అవశ్యం మనం అతనిపై తప్పక దాడి చెయ్యాలి. మంచిది. దిలేర్ ఖాన్, నువ్వు సైన్య సమేతుడవైపోయి అతని రాజ్యంలో జిజియా పన్ను ముందు వసూలు చేయి. అతని రాజ్యంలో కాదు, అతని వద్దనే వసూలు చేయి. దిలేర్ ఖాన్, ఆ రాజ్యానికే నాశనం చెయ్యాలి. అవును, నువ్వే చెయ్యాలి. అవును, తప్పక చేస్తా. మొన్న శివాజీని పట్టుకొన్నట్లు కాదుగా దిలీర్ ఖాన్, పట్టుకొన్నట్లు పట్టుకొనబోయినట్టు అన్నాడు. పైగా అన్నట్లు జ్ఞాపకానికి వచ్చి నేడు శివాజీ వస్తాడు. అలా అని నిన్ననే శివాజీ ఒకడు పంపి ఉన్నాడు. రామ్ సింగ్, నువ్వు కొంత సైన్యంతో నగర ద్వారంలో వేచి ఉండి అతని సగౌరవంగా ఇక్కడికి తీసుకురా అని ఔరంగజేబ్ చెత్తమని వెళ్ళిపోదు. మంత్రులారా, ఔరంగజేబ్ ఈ శివాజీని పట్టుకోవడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేసే ఉన్నాం. ఇవాళకి ఎలుకలాగా బోలులో చిక్కుతున్నాడు. దీనితో ఒక విషవృక్షాన్ని తిరిగి చంపినట్లవుతుంది. మొఘల్ ప్రతాప లక్ష్మి దక్కన్లో స్వేచ్ఛగా విహరింపవచ్చు. బీజాపూర్ గోల్కొండ నవాబులు ఇదివరకే తమ రత్న మకుటవాలు నా పాదపీఠికలకు సమర్పించి ఉన్న సూరత్ ప్రాంతంలోని పోర్చుగీసులందరూ నా కృపాభిభిక్షువులకై నిత్యము నజరులు పంపుతున్నారు. గుర్జరులందరూ నా అనుచరులయ్యారు, నా చరణ దాసులయ్యారు. మొఘల్ సామ్రాట్ యొక్క ఖడ్గం ఎంత బలంగా ఎక్కడ అవరోధంగా లేదు. దిక్కను కొత్త శివాజీ దక్కన్కి ఒక్క శివాజీనే, ఉత్తర హిందుస్థానానికి ఒక రాజసింగు తప్ప భారత రాజ్యంలో ఇద్దరు ఈ మొఘల్ పతాకానికి సలాము చేశారు. ఇవాళ శివాజీ మా పతాక ఛాయలో నిలవగలరు. ఇక రాజాసింగు ఇప్పుడు నా బలము ప్రయోగించి సర్వశక్తుల ఏకోన్ముఖం కొనర్చుకొని గర్వా శిఖరం అధిష్ఠించిన వాడి కింద పడలాగి వాడిని నాకు మిత్రుడిగా చేసుకుంటా. దిలేర్ ఖాన్, జైత్రయాత్రకై నువ్వు ప్రయత్నం చిత్తం. ఈసారి అతని అంతం తప్పక చూడగల. ప్రభు, నాకొక సందేహం కలుగుతుంది. రాజసింగు వద్ద ఇప్పటికీ దుర్గాదాసు అనేవాడు ఉన్నాడు కదా, అతడేదో ఉపాయం మన ప్రయత్నం వల్ల భిన్నం చెయ్యక ఉంటాడా? ఇప్పుడు అతని వ్యూహం ఎందుకు పనికిరావు? మహాపర్వసత్వం యొక్క ఢాకాయత్తు యగాగౌరవ దుర్గాదాసు యొక్క తాంత్రిక జ్ఞానమంతా ఈ మారు మా ఖడ్గలోహాగ్ని పడి భస్మం కావాల్సింది. ఇంతలో దవ్వాదికుడు ప్రవేశించి, దేవా శివాజీ ప్రభువు గారు వస్తున్నారు రానివ్వు. దవ్వాదికుడు ప్రస్థానం. దిలేర్ ఖాన్, ఈ శివాజీ మనకేమాత్రం నమస్కారాది గౌరవ క్రియలు చేయడు కనుక అతని దిలీవి కన్నా కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ద్వారాలు అతడు ఆ సింహాసనం దగ్గరగా మార్గంలో మధ్యలో అదిగో అక్కడ కట్టించాము. ఆ పైన అతడు వంగి రావాల్సిందే కదా. నువ్వు పోయి అతని ఆ ద్వారం దగ్గరికి తీసుకురా. మంచిది, వెళ్ళిపో. సైస్తఖాన్ అని పిలిచాడు ఔరంగజేబ్. ఈ శివాజీ కోసం 5,000
సైన్యాన్ని అధిపతులు సేనాపతులు కూర్చునే స్థలంలో అదిగో అక్కడ ఆసనం ఏర్పాటు చేశాను. అతడు సభలో ప్రవేశించాక కూర్చోవటానికి నువ్వు అతని ఆసనం చూపు. అంతటి నీచ స్థానం అతని కూర్చోవల చేసిన కానీ అతనికి పరాభవం పూర్తిగా శంభోజీతో సగర్వంగా ప్రవేశిస్తాడు. నీవా సర్దారులో పోయి కూర్చో, నీకు ఆ ఉద్యోగం ఇవ్వబడి. శివాజీ కోపఘూర్ణిత లోచనుడై అలాగే నిలుచని ఉంట. అప్రయత్నంగా కత్తి పైకి పోతుంది, తెరపడుతుంది. రంగం 2 స్థానం ఉన్నీసా గది. మధ్యాహ్న సమయం. ఉన్నీసా చింతన స్వాంతయ్యి ఉండు. ఎంతటి ద్రోహం! నా తండ్రి ద్రోహం చేశాడు. అది అతని నీచ స్వభావాన్ని తెలియజేయదు. కానీ ఈ వీరుడికి ఏ నష్టం? తానెంత అవమానిస్తున్న అతని విశేషంగా ఒక వన్నె చేపించాడు. ప్రవేశద్వారం తనకన్నా పొట్టిగా నిర్మించబడినప్పుడు తండ్రి అనుకున్నట్టు అతడు వంగి రాక ఆలీఢ పాదుడై రొమ్ము విరుచుకొని సభలో ప్రవేశించి అతని గాంభీర్యం నా కన్నులకు కట్టినట్టు. ఇప్పుడు బడి వీరుని లక్షణమంటే అది కదా. నేను నా మనకల్పిత వేగంలో చిత్రించుకున్న నా దివ్యమూర్తి పూర్తయి. ఆహా, ఏమి పౌరుషం! ఎట్లు అతని పరిణామం చెందింది. పాదుషా తనకు గౌరవింపక ఉపేక్షించి ఉన్నప్పుడు తననొక సర్దారుడిగా నియమించినట్టు తెలుసుకొని అప్పుడు అతడు ఎంత నిశ్చయంగా ఉన్నాడు. తనకు జరిగిన పరాభవాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వీరుని శరీరం ఆపాదమస్తకం క్రోధాగ్నితో సంతప్తమై కంపి నేత్రము అరుణ రాగపూరితాలై విస్ఫులింగాలు కట్టే. ఒకమారు హస్తం ఖడ్గం మీదికి పోయి అవమాన తరంగాలచే అతని హృదయం అల్లకల్లోలమవుతుంది. ఏమి ఆ ఫీజు జాగ్రత్త! ఆ ధీరోదత్తత మల్లెత్తు మాట అనలేదు. అలాంటి వీరుణ్ణి పరాభవించడమా? ఇందులుగా ఢిల్లీకి రప్పించడం అదా ఆలోచన చేతన దుర్భర. ఇంతవరకు నేనే కదా కారకురాలయ్యను. ఆహా, నా మనసల్పిత రాజ్యాన్ని ఈ మహావీరి గుణగణాలు ఇవి అన్నీ తబ్బిబ్బులవుతున్నాయో. ఏ మహాప్రతాప శౌర్యాలు అందు ఆత్మ సమర్పించుకొని ఉన్నాను. ఏ కార్యధుర్యుని ప్రతాపం అహర్నిశలు జపిస్తున్నాను. ఏ మహాపురుషుడి నా హృదయ సింహాసనంలో ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నాను. ఆ మూర్తి, ఆ తేజోమూర్తి, ఆ అనంతకి నా ఆరాధ్యదేవుడు దర్బారులో ప్రత్యక్షమైన నా హృదయాంతరన్నుడు. అదేమి దైవాయత్తమా? ఒక అనిర్వచనీయ ప్రేమ కామం కిరణంలాగా స్వాంతం ప్రేమోన్ముఖములై నా కోరికలు ఈరికలెత్త. నా హృదయం ఆ మహారాష్ట్ర యోధాగ్రేతర చక్రవర్తి పాద పద్మాల దగ్గర పోయి వాలి హతవిధి. అశుభముహూర్తం వేళ ఇతనోరంతరాయం కల్పించింది. అలాంటి వీరుడు అవమానించేటాన్ని ఇలాంటి పనికి తాని తండ్రి ఎక్కడ ఒడిగట్టాడు? తండ్రి ఎగుగా ఇంతటి అకృత్యమా? వీరునికి కలిగిన పరాభవాన్ని ప్రతివిధానం చెయ్యకూడదా? నా తండ్రిని పోయి అడుగుతా అని ప్రస్థానం వెళ్ళిపోయింది. 3వ రంగం. అలంగీర్ పాదుషా విశ్రామ మందిరం 3వ జామ్. ఔరంగజేబ్ ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎంత వేషం వేశాడు! మోసంలో ఔరంగజేబు తలకు పైన అతడిప్పుడైనా గ్రహించి ఉండడా? గ్రహింపి ఉన్నతో ముందైనా గ్రహించగ. రామసింగు గృహం వీని కనిపెట్టి ఉండటానికి తగు ఏర్పాటు కావించ. కానీ దీనిప్పుడు ఏం చెయ్యాలి?
ఏమి చేస్తే వీళ్ళ ఎత్తులు తనతో వచ్చిన సైన్యాన్ని తిరిగి తన దేశానికి పోవటానికి అనుజ్ఞ కోరుతారు. ఈ ఉదయం శివాజీ నాకు ఒక లేఖ పంపాడు. దానికింత కావాలా? అయ్యది వాయవ్య నా ఉద్యమానికి మరింత సహాయకారిగా ఉంది కదా. తన సైన్యం నా దేశాన్ని వీడిపోయిన నాకే నష్టం. మరింత నిస్సహాయుడు. ఇది నాకు మరీ మేలు కనుక దానికి నేను వెంటనే జవాబు ఇవ్వాల. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. దీనికి ఏం చెయ్యాలి? గత ప్రాణుని చేసి నా రాజ్యాన్ని శాశ్వత భద్రంగా చేసుకోగలనా? ఉన్నీసా తత్తరపాటుతో ఉన్నీసా జహాపన మహాసభలో వీరుడి అవమానింప తగునా అని దుర్గంతో రుద్ధకంఠ విస్మయ చిత్తుడే కొంచెంసేపు బాగి ఆమె వచనాల అర్థం గ్రహి ఏమి ధీరుణ్ణి అవమానించడమా? శివాజీయ అతడిపై వీరింగా అభిమానం ఎందుకు తెలిసింది? మతాంతరుని కాఫరుని విధర్మిని నా తనయ కొంచెమా గ్రహించా కుమారి. ఆ కాఫర్ ముసల్మాన్ మతం స్వీకరిస్తే వాడి అపరాధాలన్నీ క్షమించబడు. వాడిని వివాహమాటం అప్పుడు నీకు అనుజ్ఞ ఇస్తాను అంట. ఏమి నేను అతని వివాహమాటానికి అనుజ్ఞ వేడటానికి ఇక్కడికి వచ్చానా? వీరుడికి కలిగిన పరాభవాన్ని పరివిధానం చేర్చడానికి ఇక్కడికి వచ్చా. కానీ నా హృదయ రహస్యరత్నం వెల్లడి అయ్యింది కదా. అక్కడ నా హృదయం ఈ లజ్జరే ధరించిన చింత ఎలా ఎలాంటి దుర్భాషలాడాడు ఆ పవిత్ర మూర్తి మతాంతరుడు కావాలా? అందువల్ల ధర్మాన్ని అతిక్రమించటంచే కలిగే సుఖం కద్దు. నేనీ మహాత్ముని వరించా ఎంచేత అతడు స్వధర్మ నిర్వాహకుడనే కదా. అతన్ని వలచింది ఎలా? స్వతంత్రుడనే కదా. ఈ రెంటికి విఘాతం కలిగితే నా ఆరాధ్యమూర్తి మహిమ కోల్పోవడ కళావీహుడు కాడ అనదు. ఆ ధీరమూర్తిలో స్వధర్మ తేజం జ్వలించాలి. నేను దూరం నుండే ఆనందిస్తా. ఓ శివాజీ ప్రభు, నీ శరణ దాసి అయిన ఉన్నీసా నిశ్చయం నీవెప్పుడు నా తేజోమయ పర్వత శిఖరాన్ని అధిష్ఠించి ఉండాలే. కానీ నీ కరుణా భిక్షకురాలు నేను నీ మూర్తిని ధ్యానించడంలోనే ఆనందం పొందుతా. ఇట్లా జ్ఞాతంగా ఉండాలు. అవును, అది చాలు. మళ్ళీ తెర జారిపోతుంది. 4వ రంగం ఏం జరుగుతుందో చూద్దాం.